ఈసారి వైసీపీలో టికెట్ వస్తుందా రాదా అని కంగారు పడుతున్న నేతలకు మాజీ మంత్రి పేర్ని నాని కొన్ని సలహాలు ఇస్తున్నారు. ఒక టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానా లేదా అన్న దానిపైన, టికెట్ రాకపోతే ఏం చేస్తారన్న దానిపైన కూడా స్పష్టత ఇచ్చారు. ఇల్లు బాగుంటే మనం అందరం బాగా ఉంటాం, ఇల్లే కూలిపోతే మనమందరం రోడ్డున పడతాం. కాబట్టి పార్టీ బాగుండాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి. అప్పుడే అందరికీ మంచి జరుగుతుందని కూడా పేర్ని నాని చెబుతున్నారు. ఎమ్మెల్యేలని మారుస్తూ ఉంటే, నియోజకవర్గాలను మారుస్తూ ఉంటే ఇన్ఛార్జుల్ని, తెలుగుదేశం పార్టీ అది ఒకవేళ వైసీపీకి నష్టం చేకూర్చేది అయితే శివకాశి నుంచి బాణా సంచే తెచ్చి కాల్చుకోవాలి. కానీ మీకెందుకు తెలుగుదేశం పార్టీ ఎందుకు ఇంత కంగారు పడిపోతుంది, బాధపడిపోతుంది అని కూడా ఆయన ప్రశ్నించారు. 2014లో చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలని నియోజకవర్గాలు మార్చలేదా అని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు కాదు, తెలంగాణలో ఫలితాలు చూసిన తర్వాత ఈ మార్పులు చేర్పులను ప్రచారం చేస్తున్నారు కాదు, ఏడాది క్రితం నుంచే ఈ మార్పులపైన జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తూ ఉన్నారు. ఎక్కడో ఏదో జరిగిందని కంగారు పడిపోయి నిర్ణయాలు తీసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదు అని కూడా చెప్తూ ఉన్నారు. కొందరు ఎమ్మెల్యేలు మీటింగులు పెట్టి మాకు టికెట్ ఇవ్వకపోతే మా దారి మేము చూసుకుంటాం అని బ్లాక్మెయిల్ చేస్తున్న అంశాన్ని ప్రస్తావించగా, చూసుకోవచ్చు, రాజకీయాల్లో ఎవరు కొత్త దారి చూసుకుంటానంటే వద్దనేం ఆపరు కదా, ఇనుప కంచెలేసి ఆగండి ఆగండి అని ఎవరు ఆపరు కదా, మరో దారి చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు, రాజకీయాల్లో ఎవరు అడ్డుకోరని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఏదైనా పదవి పోయినప్పుడు రానప్పుడు బాధ అనేది సహజంగానే ఉంటుంది. మంత్రి పదవి తీసేసినప్పుడు తనకు కూడా కొద్దిగా బాధగానే అనిపించింది. అందరినీ ఉంచారు, తనని తొలగించారు అనే బాధ అనిపించింది. కానీ అది కొన్ని గంటలు మాత్రమే ఉంది, ఆ తర్వాత ఆ బాధ పోయింది. జగన్మోహన్ రెడ్డి మీద పిచ్చితో వైసీపీలోనికి వచ్చిన వారికి ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా ఆ బాధ కొద్ది గంటల పాటు కొద్దిసేపే ఉంటుంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని చూడగానే ఆ బాధ అంతా పోతుంది అని కూడా పేర్ని నాని చెబుతున్నారు. కేవలం పదవుల కోసమో వ్యాపారాల కోసమో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు మాత్రమే ఇలా జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలను స్వాగతించారు. కానీ జగన్మోహన్ రెడ్డితో పిచ్చితో పార్టీలోనికి వచ్చిన వాళ్ళందరూ ఆయన నిర్ణయాలకు కట్టుబడి ఉంటారని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో అయితే తాను పోటీ చేయడం లేదు అని కూడా పేర్ని నాని స్పష్టంగా చెప్తున్నారు. తానైతే పోటీ చేయడం లేదు. ఇక తన కుమారుడికి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తారా లేదా అన్నది జగన్మోహన్ రెడ్డి నిర్ణయించాల్సి ఉంటుంది. ఒకవేళ తన కుమారుడికి టికెట్ ఇవ్వకపోయినా సరే వైసీపీ కోసం, జగన్మోహన్ రెడ్డి కోసం తాను ఇంతే టెంపోతో పనిచేస్తాను, ఒకవేళ ఈ టెంపో లేకుండా ఉంటే మాత్రం తాను ఆ టెంపోని మెయింటైన్ చేయకుండా తప్పుకుంటే అప్పుడు చెప్పులు మెడలో వేసుకొని కూడా తిరుగుతా అంటూ కూడా ఆయన సవాల్ చేస్తున్నారు. అంటే తన కుమారుడికి టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇదే టెంపోతో జగన్మోహన్ రెడ్డి కోసం తాను ఉంటానని కూడా పేర్ని నాని చెప్తున్నారు. సో చూడాలి, ఇప్పుడు పేర్ని నాని అయితే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఆయన ఇదివరకు జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు తన కుమారుడి కోసం టికెట్ కోసం అయితే ప్రయత్నిస్తున్నారు. ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. పేర్ని నాని అయితే తమకు టికెట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా తాము జగన్మోహన్ రెడ్డికి లాయల్గా ఉంటామని కూడా చెప్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తారా లేదా అన్నదైతే చూడాలి.